బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా చైనా టారిఫ్ వార్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు చైనాపై టారిఫ్ తగ్గిస్తూ ట్రంప్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. చైనాపై టారిఫ్లను 10% తగ్గించింది అమెరికా. ట్రంప్ ప్రకటనతో అమెరికాకు చైనాకు ఎగుమతులు ప్రారంభమయ్యాయి. గతంలో మనం చూస్తే కనుక ఫెంటానిల్, అలాగే సోయాబీన్ ఉత్పత్తులు, అలాగే రేర్ ఎర్త్ మెటల్స్, అరుదైన ఖనిజాలు, వీటన్నిటిపైన టారిఫ్స్ విధించింది అమెరికా. ఈ సోయాబీన్ అలాగే ఈ ఫెంటానిల్కి సంబంధించి కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు సోయాబీన్ ఉత్పత్తులు అంటే సోయాబీన్ ఎక్కువ శాతం చైనాలో పండిస్తారు. పండించిన తర్వాత దాన్ని అమెరికా ఎక్కువ ఇంపోర్ట్ చేస్తుంది. ఎందుకు అమెరికా ఎక్కువ ఇంపోర్ట్ చేస్తుంది అంటే అమెరికాలో ఎక్కువ శాతం పోర్క్ని కన్జ్యూమ్ చేస్తారు. ఆ పోర్క్ అంటే ఈ పందులను పెంచడానికి సోయాబీన్కి సంబంధించిన మిశ్రమాన్ని ఎక్కువ ఫీడ్గా వాడుతుంటారు. సో ఎక్కువ శాతం ప్రపంచంలో ఎక్కువ శాతం సోయాబీన్ని అమెరికా చైనా నుంచే ఇంతకుముందు కొనుగోలు చేసేది. కానీ దాని తర్వాత ఈ సోయాబీన్ అలాగే ఫెంటనిల్ అలాగే రేర్ ఎర్త్ మెటల్స్, ఈ రేర్ ఎర్త్ మెటల్స్తోని స్పేస్కి పంపించడానికి స్పేస్ క్రాఫ్ట్స్ కానీ అలాగే ఫైటర్ జెట్స్ కానీ అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని యూజ్ చేస్తారు. సో మొత్తానికి వీటి మీద ఆంక్షలు తీసుకొచ్చింది అమెరికా. దాని తర్వాత చైనా కూడా అదే ధోరణి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. రేర్ ఎర్త్ మెటల్స్ అన్నిటిపై రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చింది. అమెరికాకు కావాల్సిన రేర్ ఎర్త్ మెటల్స్ అన్నిటిపై రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చిన వెంటనే అమెరికా కూడా ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ప్రస్తుతం ఎగుమతులపై భారీగా టారిఫ్స్ విధించిన అమెరికా 6 ఏళ్ల తర్వాత ట్రంప్, జీపింగ్ వీళ్ళిద్దరు కలిసి భేటీ అవ్వబోతున్నారు. భేటీకి వేదికగా ఇప్పుడు ప్రస్తుతానికి సౌత్ కొరియాలోని బూసాన్ అనే ఒక సిటీ ఉంది. ఆ సిటీ సౌత్ కొరియా సిటీ. ఆ సిటీలో వీళ్ళిద్దరు కలవబోతున్నారు. ఈ కలవబోయే తరుణంలో ఒక్కసారి అమెరికా దిగొచ్చింది అనుకోవచ్చు. అసలు ఒక్కసారి అమెరికా అలాగే చైనా ఈ రెండింటికి మధ్యలో ట్రేడ్ వార్ ఇప్పటిదాకా ఎలా జరిగింది, ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. మనం చూస్తే ఫిబ్రవరి 4, 2025లో ఫస్ట్ అమెరికా చైనాకు సంబంధించిన అన్ని ఇంపోర్ట్స్పై 10% ఒక్కసారిగా ట్యాక్సెస్ని పెంచేసింది. దాని తర్వాత 2 ఏప్రిల్ మనం చూస్తే కనుక లిబరేషన్ డే, టారిఫ్ లిబరేషన్ డే. ఆ రోజు అడిషనల్గా చైనాకు సంబంధించిన ప్రతి ఇంపోర్ట్ పైన 34%. యాక్చువల్గా ఫస్ట్ నుంచి చైనా ఇంపోర్ట్స్ పైన 10% ఉండే. ఫిబ్రవరిలో మళ్ళీ ఒక 10% యాడ్ చేశారు, అంటే 20%కి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఏప్రిల్లో మళ్ళీ 34%, అంటే 54%కి ఇంక్రీజ్ చేశారు. దాని తర్వాత ఏప్రిల్ 7న మళ్ళీ ఇంకొక 50% అమెరికా చైనాకు సంబంధించిన ఇంపోర్ట్స్ పైన మళ్ళీ 50% ఇంక్రీజ్ చేసింది. అంటే 54% ప్లస్ 50%, 104%, అంటే 100%, 104% ఇంపోర్ట్స్పై ట్యాక్సెస్ విధించింది. దాని తర్వాత 10th ఏప్రిల్ మనం చూస్తే మళ్ళీ అమెరికా చైనాకు సంబంధించిన కొన్ని సెక్టార్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మీద 125% టారిఫ్స్ని విధించింది. మళ్ళీ 10th మే జెనీవాలో ఒక మీటింగ్ జరుగుతుండే. ఆ మీటింగ్లో ఇటు ట్రంప్ అలాగే ఇటు జీపింగ్ వీళ్ళిద్దరు కలవబోతున్నారు, ట్రేడ్ టాక్స్ చేయబోతున్నారు అని చెప్పేసి అప్పుడు డిస్కషన్ అయింది. 12th మేలో చైనా ఏం చేసిందంటే అమెరికా మీద ఏదైతే ట్యాక్సెస్ని విధించిందో ఆ ట్యాక్సెస్ పైన 10% తగ్గించేసింది చైనా. దాని తర్వాత 4th మనం చూస్తే ఒక్కసారి 4th మార్చ్ 2025 10% ట్యాక్సెస్, 4th ఏప్రిల్ 34%. మొత్తానికైతే ఇటు అమెరికా చైనాపై దాదాపు 250% టారిఫ్స్ విధించే ప్రయత్నం చేసింది. సో మనం చూసాం అప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో, ఇన్స్టాగ్రామ్లో కానీ మిగతా ప్లేసెస్లో చాలామంది లూయిస్ విటాన్ కానీ అలాగే ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్, షూస్, యాక్సెసరీస్ వీటన్నిటికీ మేమే చైనాలోనే ప్రొడ్యూస్ చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. మీరు ఇవి యూరోపియన్ కంపెనీస్ ఇటలీలో కానీ వేరే చోట కొంటే మీకు ఇన్ని వేల $1,000 అవుతుంది. మేము తయారు చేస్తున్నాం ఇదే ప్రోడక్ట్ వీళ్ళు అక్కడ అమ్ముతున్నారు. మేము ఆ బ్యాడ్జ్ లేకుండా మీకు జస్ట్ కొన్ని వేల రూపాయలకే, లక్షల రూపాయలు కాస్ట్ చేసే ఈ బ్యాగ్స్ కానీ ఈ యాక్సెసరీస్ కానీ $1,000 ఇస్తామని సోషల్ మీడియాలో ఒక వార్ని డిక్లేర్ చేశారు. అంటే బిజినెస్ ఇలా కూడా చేయొచ్చు అని. మొత్తానికైతే చైనా వెంటనే టెక్నాలజీని అంటే ఇటు సోషల్ మీడియాని వాడుకొని అమెరికా అలాగే యూరోపియన్ కంట్రీస్ మిమ్మల్ని మోసం చేస్తున్నాయి, ప్రజల్ని మోసం చేస్తున్నాయి. ఎక్కువ ట్యాక్సెస్, ఎక్కువ టారిఫ్స్, ఎక్కువ కాస్ట్కి మీకు ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, మాతో తయారు చేయించి తక్కువ కాస్ట్కి తయారు చేయించి అని చెప్పేసి మీరు డైరెక్ట్గా మా దగ్గర కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో అలాగే మిగతా సోషల్ మీడియా మాధ్యమంలో చాలా వైరల్ అయిన వీడియోస్. ఒక రకంగా అమెరికా వేసిన టారిఫ్స్ని చైనా చాలా స్మార్ట్గా డీల్ చేసిందని చెప్పేసి
అనలిస్టులు చాలామంది ఇంటర్నేషనల్ అనలిస్టులు కూడా చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతానికి మొత్తానికైతే వాటన్నిటికీ తెరపడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు జీపింగ్ అలాగే ట్రంప్ వీళ్ళిద్దరూ సౌత్ కొరియాకు సంబంధించిన బూసాన్ సిటీలో వీళ్ళిద్దరు ఒక మీటింగ్కి కలవబోతున్నారు. మరి ట్రేడ్ టాక్స్ చేయబోతున్నారా, దాంతోపాటు మిగతా అంశాలు ఇటు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కావచ్చు, డిఫెన్స్కి కావచ్చు, వీటన్నిటికీ డిస్కషన్స్ జరగబోతున్నాయి. మరి అవి సక్సెస్ అవ్వబోతాయా లేదా? ఇప్పుడు ఏదైతే 10%కి తగ్గించిందో మొత్తం చైనాకు సంబంధించిన అన్ని ఇంపోర్ట్స్ పైన అమెరికా ప్రస్తుతానికి ఓన్లీ 10% టారిఫ్స్ మాత్రమే విధించింది. మరి ఆ 10%నే కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఈ మీటింగ్ తర్వాత ఈ మీటింగ్లో మళ్ళీ ట్రంప్ ఏదైనా పిచ్చి పని చేసే అవకాశం ఉందా, మళ్ళీ ఆయన పిచ్చిగా బిహేవ్ చేసే అవకాశం ఉందా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి ట్రంప్ ఏం మాట్లాడాడు అన్నది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. It's an amazing meeting. He's a great leader of a very powerful, very strong country, China. And what can I say? We have, it was an outstanding group of decisions, I think, that was made. A lot of decisions were made. There wasn't too much left out there. And we've come to conclusion on many very important points, and we'll be handing that to you in a little while. We're having, because there was a lot of different things, many of them very important. We're in agreement on so many elements, large amounts, tremendous amounts of the soybeans and other farm products are going to be purchased immediately, starting immediately. If you notice, President Xi authorized yesterday for China to start, did you know that, right? China to start buying in very large quantities of soybeans and other things, which I appreciated. That was a very nice gesture. And many other things like that. On fentanyl, we agreed that he was going to work very hard to stop the flow. It's a very complex subject because it's used for lots of different reasons, including anesthetics and things. But he's going to work very hard on it, precursors, and I think you're going to see. రైట్, జీపింగ్ ఒక గ్రేట్ లీడర్, చైనా ఒక గ్రేట్ కంట్రీ అని చెప్పుకొచ్చాడు. సో గతంలో కూడా మనం చూసాం, ఇటు ఇండియాతో కూడా ఇలాంటి వైఖరితోనే ఉండే. ఒకప్పుడు మోదీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్, ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ అన్న అదే ట్రంప్. తర్వాత మోదీ ఈజ్ ఎ టెరిఫిక్ లీడర్, ఇండియా ఈజ్ ఏ వీక్ ఎకానమీ అని చెప్పుకొచ్చాడు. సో ప్రస్తుతానికి మాట మార్చాడు ట్రంప్. చైనా విషయంలో కూడా జీపింగ్ ఒక గ్రేట్ లీడర్, అలాగే చైనా ఒక గ్రేట్ కంట్రీ, మేము ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం, మేము కలిసిన తర్వాత ఇద్దరం కలిసి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోబోతున్నాం, కొన్ని అగ్రిమెంట్స్ చేయబోతున్నాం అని చెప్పుకొచ్చాడు. అలాగే ఫెంటానిల్ అలాగే సోయాబీన్కి సంబంధించి ఇంతకుముందు వీళ్ళు జీపింగ్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉండేవి, కానీ ప్రస్తుతానికి అవన్నీ కూడా మారుతున్నాయి అని చెప్పుకొచ్చాడు. సో ట్రంప్ మొత్తానికైతే ఇటు అమెరికా అలాగే చైనాకు సంబంధించిన టారిఫ్ వార్కి ఒక రకంగా ఎండ్ కార్డు వేశాడా, అది పూర్తిగా ఎండ్ కార్డా లేదా అనేది ఈ మీటింగ్ తర్వాతనే మనకు తెలియబోతుంది. సో మొత్తానికైతే ట్రంప్ అయితే ఈ జీపింగ్ ఒక గ్రేట్ లీడర్, అలాగే చైనా ఒక గ్రేట్ కంట్రీ, ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం, మేము సౌత్ కొరియాకు సంబంధించిన బూసాన్ సిటీలో కలవబోతున్నాం, కలిసి అక్కడ ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేయబోతున్నాం అని చెప్పుకొచ్చాడు. కానీ ఒక రకంగా మనం చూస్తే చైనాకి అమెరికా భయపడ్డట్టే. ఒక రకంగా చైనాకి జీపింగ్కి ట్రంప్ భయపడి దిగి వచ్చాడని చాలా క్లియర్గా తెలుస్తుంది. 250% టారిఫ్స్ నుంచి మళ్ళీ 10%కి టారిఫ్స్ని తీసుకొచ్చాడు అంటే అర్థం చేసుకోవచ్చు. దానివల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుందనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇటు సోయాబీన్ గురించి కూడా ఆయన వ్యాఖ్యానించాడు. సోయాబీన్ అనేది అక్కడ పోర్క్ అంటే పందులని పెంచడానికి, పోర్క్ అంటే అక్కడ పిగ్స్ని పెంచడానికి అదే ఫీడ్గా యూజ్ చేస్తారు. సో సోయాబీన్ని ప్రపంచంలో ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది ఇటు చైనా, ఒక మేజర్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. చైనా నుంచి ఎక్కువ శాతంలో ఇంపోర్ట్ చేస్తారు. సో ఆ ఇంపోర్ట్స్ వల్ల అక్కడ పోర్క్ కావచ్చు, అలాగే అక్కడ మీట్ ప్రైజెస్ అన్నీ కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే అమెరికాలో. సో అక్కడ సామాన్యుడి నడ్డి విరిచే ప్రయత్నమే చేశాడని అర్థం చేసుకున్నాడు ట్రంప్. తన డెసిషన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.